హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు తమ్ముడి మొక్క కథ. ఆ రోజు రాజు పుట్టినరోజు. బడిలో అందరికీ చాక్లెట్లు పంచాడు రాజు. ఆ రోజు సాయంత్రం బడి నుండి ఇంటికి వస్తుంటే అతనికి ఒక పనసపళ్ళ బండి కనిపించింది. దాన్ని చూడగానే అతనికి గుర్తుకొచ్చింది. వాళ్ళ అమ్మా నాన్నలకు ఇద్దరికీ పనసపళ్ళంటే చాలా ఇష్టం. అందుకని రాజు తన దగ్గరున్న 10 రూపాయలతోనూ పనసపండ్లను కొని ఇంటికి తీసుకువెళ్ళాడు. పనసపళ్ళు బహుమతిగా తెచ్చిన కొడుకును చూసి వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. పనసపళ్ళు తిని విత్తనాలు పారేస్తుండగా రాజు వాళ్ళని ఆపాడు. నానా, ఈ విత్తనాలను పరేయకండి, నేను వాటిని విత్తుతాను. కొన్నేళ్ల తర్వాత పనసపళ్ళు ఎంచక్కా మన ఇంట్లోనే కాస్తాయి అన్నాడు. రాజు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ మునిసిపోయారు. వీడు పెద్దవాడయ్యాడు అన్నది అమ్మ. చక్కగా ఆలోచిస్తున్నాడు. ఎంత ముందు చూపో చూడు అన్నాడు నాన్న. రాజు ఆ విత్తనాలు విత్తుతుంటే వాళ్ళ నాన్న వచ్చి దగ్గర నిలబడి చూసి ఫోటో తీశాడు. ఆ రోజంతా వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నారు. అయితే రాత్రి నిద్రపోయి లేచేసరికి ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయాడు రాజు. అమ్మా నాన్న కూడా మళ్ళీ దాని ఊసు ఎత్తలేదు. 10 రోజుల తర్వాత రాజు ఓ చిన్న మొలకను చూశాడు. అది తను నాటిన విత్తనానిదే, కానీ ఆ సంగతి అతనికి గుర్తు రాలేదు. ఏదో పిచ్చి మొక్క అనుకున్నాడు. అయితే రాజు ఆ మొక్క వైపే చూడటాన్ని వాళ్ళ నాన్న గమనించాడు. ఒరేయ్, అది నువ్వు నాటిన పనస విత్తనమేరా, పనస మొలక అది అన్నాడు నవ్వుతూ. ఆ రోజు తీసిన ఫోటో కూడా చూపించాడు. రాజుకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. విత్తనం నాటడమే కాదు, అది పెరిగి చెట్టు అయ్యేంత వరకు జాగ్రత్తగా కాపాడాలి. చిన్న మొలక కదా, అది నీ కవల తమ్ముడి లాంటిది. గుర్తున్నదిగా, దాని పుట్టినరోజు నీ పుట్టినరోజు ఒక్కటే అన్నాడు నాన్న. ఇక ఆ తర్వాత తన తమ్ముడు మొక్కను మరిచిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాజు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.